గౌరవనీయులు డైరెక్టర్స్ అసోసియేషన్ అందరికీ, ప్రెసిడెంట్ దగ్గర నుండి అందరికీ, మరి ఇందులో ఎట్ట దూరాడు మా బొమ్మాయి నారాయణ దూరాడు, ఆయనకు కూడా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఎందరో మహామహులు డైరెక్టర్లు వచ్చారు, నేను కూడా చూశాను, నేను కూడా వర్క్ చేశాను. కానీ డైరెక్టర్ అంటే ఇదిరా అనిపించిన వారు గురువుగారు దాసనారాయణరావు గారే. వారు నా డేట్లు దొరకకపోతే వరే నీ డైరీ నాకు ఈరా నేను రాసి పెడతా అంటే గురుగారు దండం పెడతా, ఆ మాట వద్దు గురుగారు అని బ్రతిలాడుకున్నా. అంటే అంత ప్రేమ చూపించేవాడు ఆర్టిస్ట్ అంటే. సుబ్బారాయుడు పెళ్ళి అనే షూటింగ్లో నాకు మెడ్రాస్ అయ్యి వచ్చి 2 కళ్ళు పెద్ద ఇంత లావుగా వాసిపోయి నాకు చూడటం రావట్లేదు. క్లైమాక్స్లో కళ్ళు తెరవటం రావట్లేదు. ఎర్రటెండ తిరుపతిలో మన రాజేంద్ర ప్రసాద్ గారు మేము ఒక సీన్లో యాక్ట్ చేయాలి. ఆ క్లైమాక్స్లో ఒక చిన్న సన్నివేశంలో నాకు కళ్ళు తెరవటం రావట్లేదు, నీళ్లు కారిపోతున్నాయి, ఎర్రగా అయిపోయాయి. నన్ను చూసి బాబు నేను చేయలేనురా, నీ కళ్ళు నేను చూడలేను, నేను ప్యాకప్ చెప్పేస్తున్నా, ఎప్పుడన్నా చేసుకుందాంలే తర్వాత 2-3 నెలల తర్వాత అన్నారు. గురుగారు దండం పెడతా, కాళ్ళు ముక్త గురుగారు, నాకు 3 నెలల దాకా ఖాళీ లేదు గురుగారు, చేస్తా గురుగారు, నా కళ్ళు పోయినా పర్వాలేదు గురుగారు అంటే ఎంతో బాధపడ్డారు. అలా నన్ను ప్రేమించిన దాసరి గారి సినిమాల్లో చాలా సినిమాల్లో నటించాను. నా భాగ్యం అది. నన్ను ఎంత మురుసుకునేవారంటే మాయాబజారు సినిమా తీస్తూ దాసరి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మారింది, ఇంకా కొందరు మారినాయి, చంద్రమోహన్ గారి క్యారెక్టర్, నా క్యారెక్టర్ మాత్రము యాజ్ ఇట్ ఈజ్ రేలంగారు లాగానే నటించాలని పెట్టారు. నేను ఎంత బ్రతిలాడానో, వామ్మో నా వల్ల కాదు గురుగారు, నా స్టైలు నాది నా భంగిమ నాది వేరు సార్, నాకు అస్సలు మ్యాచ్ కాదు సార్, ప్లీజ్ సార్ వద్దు సార్, ఇంకేదైనా బెస్ట్ సార్ అని అంటే, లేదు నువ్వు చేస్తావంతే, స్లాంగ్ కూడా అదే పెట్టాలన్నారు. మళ్ళీ స్లాంగ్ రేలంగి గారిలాగా నాకు ఎలా మోల్డ్ అవుద్ది సార్, నా నోరు తిరగదు సార్, నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ రావు సార్ అని ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోలేదు. డబ్బింగ్ కూడా నువ్వే చెప్పాలన్నారు. మళ్ళీ 3వ దెబ్బ కొట్టారు నన్ను. నేను చెప్పలేను గురుగారు అంటే, నేను చెప్తారా, నీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నా, నువ్వు చేయాల్సిందే అన్నారు. చేశాను. రేలంగారు లాగానే మాడ్యులేషన్, రేలంగారు లాగానే నడవటం. సో సుందరి వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా ఆ పాట. రేలంగారు, సావిత్రి గారు నాకు ఆమని గారితో నాకు సంగు పెట్టారు. పెట్టి నేను యాక్ట్ చేస్తుంటే మురుసుకొని, నా బిడ్డరా నువ్వు, నా బిడ్డ అన్న ఆ తండ్రి గారు దాసరి గారు పరమపదించటం మాత్రం చాలా దురదృష్టకరం. వారు ఇంకా ఉండి ఇంకా ఎన్నో మహత్తరమైన సినిమాలు తీసి ఎన్నో మహత్తరమైన క్యారెక్టర్ నాలాంటి వాళ్ళకి ఇచ్చి ఎందరిని ఎందరినో స్టార్స్ చేసి ఉండేవారు ఉండుంటే. కానీ మాలాంటి వాళ్ళకే దురదృష్టం ఇది. ఎందుకంటున్నానంటే ఆర్టిస్టుని ఎంత ప్రేమించేవారో ఆర్టిస్ట్ని అంత గౌరవించేవారు. భోజన ప్రియులు, వారితో పాటు భోజనం చేయాల్సిందే అనేవారు. ఆ ఎండు చేపలు, పచ్చి రొయ్యలు ఇవి వస్తే మాత్రమే అసలు ఆ రోజు పండగ షూటింగ్ అంతా. అలా వారితో ఎంతో అన్యోన్యతను పెంచుకొని నా బిడ్డని పిలిపించుకున్నాను. ఆ జన్మధన్యము. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలామంది పెద్దలు మాట్లాడారు. ఏవి చూస్తుంటే దుఃఖం ఆగలేదు అసలు. ఆ నడక, ఆ టీవీ, మళ్ళీ ఈ తరం, అప్పుడు డైరెక్టర్ అంటే ఇది అని అనుకున్నాము, ఇప్పుడు డైరెక్టర్స్ డే అని పెట్టి ఇవాళ ఇంత మంచి ఫంక్షన్, అందరికీ పితృ సమానులైన దాసరి గారి బర్త్డే ఫంక్షన్ని ఈ పండుగను జరుపుకోవడం నిజంగా మీ అందరూ అదృష్టవంతులు, అభినందనీయులు సార్. మీ అందరికీ పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాగే ఈ డైరెక్టర్స్ డే చిత్రసీమ ఉన్నంత వరకు విజయ దుందుమి భోగిస్తూ డైరెక్టర్స్ అంటే దడబుట్టాలి,
అలా దడ పుట్టించారు దాసరి గారు. ఎదురెదురిండ్లు ఎన్టీ రామారావు గారు, దాసరి గారు. సార్ నిద్రలేసేవారు, వీరి ఇంటికి వచ్చేవారు. మా అన్న, నా దేవుడు ఎన్టీ రామారావు గారు. అలా డి అంటే డి. అలాంటి డైరెక్టర్స్ అసోసియేషన్ వచ్చింది. ఈ డైరెక్టర్స్ డే తొడగొట్టి నడిపింది. అసలు ఏవి చాలండి, మీరు రేపు ఏం సాధించబోతున్నారో. కనుక ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ అందరికీ కూడా ఓపికతో కూర్చున్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నా నమస్కారాలు.